ఎరిక్ అనేటటువంటి ఒక వ్యక్తి 2005లో మార్చి 25వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించాడు. ఏమిటి అని అంటే, అతడు ఎవరెస్ట్ శిఖరానికి అధిరోహించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతము ఎవరెస్ట్ పర్వతము, శిఖరము, అది తాను ఎక్కాడు. అప్పుడు మీరు అనొచ్చు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదండి. ఎస్, మరి అతను సృష్టించిన చరిత్ర ఏమిటి చెప్తాను. ఎవరెస్ట్ ఎక్కాలి అని చెప్పి 100 మంది ప్రయత్నం చేస్తే 90 మంది సగంలో వెనక్కి వచ్చేస్తారు. కేవలం 10% మాత్రమే విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా అనేక వందల మంది ఎవరెస్ట్ను ఎక్కే ప్రక్రియలో చచ్చిపోయారు, ఆ ఊబిలో కూరుకుపోయారు. కానీ ఇతను మాత్రం విజయం సాధించాడు. ఎందుకు ప్రపంచం అంతా అతడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు బహుగా అబ్బురపడింది అంటే, 13 సంవత్సరాల వయసులో ఎరిక్ అనేటటువంటి కుర్రవాడు కళ్ళు పోగొట్టుకున్నాడు. అతడు ఒక అంధుడు, కళ్ళు లేనివాడు. మరి కళ్ళు లేనివాడు ఎలా ఎవరెస్ట్ ఎక్కగలిగాడు అనేది ప్రశ్న. కళ్ళుండి అంతా బాగుండి కూడా ఎవరెస్ట్ ఎక్కలేనటువంటి వాళ్ళు 90%. 90% మంది కళ్ళు అన్నీ ఉండి కూడా ఎవరెస్ట్ ఎక్కలేక వెనక్కి వచ్చేసిన వాళ్ళు, మరి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు. ఇతనికి ఎలా సాధ్యమైంది? జాగ్రత్తగా వినండి. ఏ గుంపుతో పాటు తాను వెళ్తున్నాడో ఆ గుంపులో ఒక్కడిని మచ్చిక చేసుకున్నాడు. అతని వెనక ఒక గంట కట్టాడు. అతను ముందు వెళ్తున్నప్పుడు ఏ డైరెక్షన్లో అతను వెళ్తున్నాడో ఆ గంట మోగుతూ ఉంటుంది. ఆ గంటను బహు జాగ్రత్తగా వినేవాడు. ఆ గంట ఆగింది అంటే ఇతను కూడా ఆగేవాడు. ఆ గంట లెఫ్ట్కి వెళ్తుందంటే ఇతను కూడా లెఫ్ట్కి వెళ్ళేవాడు. ఆ గంట రైట్కి వెళ్తున్నట్లయితే, అంటే గంట రైట్కి వెళ్ళదు, మళ్ళీ అపార్థం చేసుకోకండి. ఆ గంట ఎదుటిగా ఉన్న వ్యక్తి నడుము కట్టాడు కాబట్టి అతను లెఫ్ట్కి వెళ్తే ఆ గంట యొక్క శబ్దం కూడా లెఫ్ట్కి వెళ్తుంది. జాగ్రత్తగా వింటూ వెళ్ళేవాడు. ఆగిపోతే ఆగిపోయేవాడు. గంట యొక్క స్వరాన్ని వినడం వల్ల ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించాడు ఒక అంధుడు. గంట శబ్దాన్ని వినడం వల్లే ప్రపంచ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించగలిగితే, అంధుడు ప్రపంచాన్ని తన నోటి మాటతో సృష్టించిన దేవుని స్వరాన్ని మనం విని వెంబడించినట్లయితే మన జీవితంలో చరిత్ర సృష్టిస్తాం. అతను కళ్ళు లేని కబోదే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అసాధ్యం. కానీ తాను ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన మార్గం ఏమిటంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తితో స్నేహం చేయటం, తన ఎదురు ఉండి నడిపించే వ్యక్తితో మచ్చిక చేయటం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు నువ్వు ఎక్కాలి అని అంటే, ఉన్నత స్థాయికి నువ్వు చేరాలి అని అంటే, నీ జీవితంలో ఒకరితో స్నేహం చేయాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో నువ్వు స్నేహం చేసి, ఆయనకు నీకు మధ్య ఏ ఎడం లేకుండా, ఏ గ్యాప్ రాకుండా కాపాడుకొని, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఒక గంట శబ్దం ఒక వ్యక్తి జీవితంలో మరుపురాని అనుభూతిని ఇచ్చినట్లయితే, చరిత్ర సృష్టింప చేసినట్లయితే, మరి దేవుని స్వరం ఇంకెంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఒక్కసారి ఆలోచించు. ఆ గంట శబ్దము తనని గొప్పవాణ్ణి చేసింది. నా యేసయ్య స్వర శబ్దం నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చగలదు. నువ్వు ఆయనను వెంబడిస్తే ఆ రోజు నయమాను జీవితము అంతానికి రాబోతుంది, అంతము చెందబోతుంది. ఒక అనాథగా తాను ఒక అరణ్యంలో చావబోతున్నాడు. బ్రతకాలి, ప్రజల మధ్య బ్రతకాలి అనంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు బ్రతకాలి అనంటే, ఆనందంగా సంతోషంగా బ్రతకాలి అనంటే, అనేక మందికి ఆదర్శంగా దీవెనకరంగా నువ్వు బ్రతకాలి అనంటే, విను, ఏదో ఒక అద్భుతం జరగాలి. నా ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఎవరికి చేస్తాడో తెలుసా? ఆయన స్వరము విని వెంబడించే వారి జీవితంలో అద్భుతం చేస్తాడు. అయ్యా, వెళ్ళిపోదాం అంటున్నావు, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు, వెళ్ళేం చేస్తావు? కుష్ఠరోగాన్ని ఏడుస్తావుగా, కుష్ఠరోగాన్ని బాధపడతావుగా. ఒక్కసారి ఆయన మాట విను. చెప్పండి ఒకసారి. ఒక్కసారి
ఆయన మాట విను. అంతే. అంతేనంటావరా? అయ్యా ఒక్కసారి ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, చూద్దాం ఏమవుతుందో. సరేరా, నువ్వు చెప్తున్నావుగా. అలాగే విన్నాడండి, వెళ్ళాడండి, 7 సార్లు మునిగాడండి. 7వసారి తాను యోర్దాను నదిలోంచి బయటికి వస్తున్నాడు లేదో, పసి పిల్ల వంటి వాడి శరీరంగా అతని శరీరం మారిపోయిందండి. అద్భుతం జరిగింది, నువ్వు అన్నంత పని అయ్యిందిరా. ఏమైందయ్యా? నా శరీరం సంపూర్ణంగా పసిపిల్ల వాడి నూతన శరీరంగా మారిపోయిందిరా. నేను చెప్పాను కదయ్యా, ఆయన మాట వింటే అద్భుతం జరుగుతుంది. ఎవరి మాట విన్నారు చెప్పండి? దేవుని మాట వినడం వల్ల, ఆ మాటకు లోబడ్డం వల్ల అద్భుతం జరిగిందండి. అమ్మా, అయ్యా, నీ జీవితంలో నువ్వు అనుకోని విజయాలు సాధించాలి అంటే, ఊహించని స్థితికి నువ్వు చేరాలి అని అంటే, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన మాట విను. దేవుని మాట విను. ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఏది వద్దు అంటే అది మానేసేయి. ఇది నీకు తగదు అంటే వదిలేసేయి. ఇది నువ్వు చేయాల్సిందే అంటే చెయ్యి. దేవుడి జీవితంలో నువ్వు ఊహించని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, నీ మాట నేను వింటానయ్యా. ప్రార్థన. ప్రభువా, నీ స్వరము నేను వింటానయ్యా, నీ మాట నేను వింటానయ్యా, నీకు నేను లోబడతానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇప్పటి వరకు తెలుసో తెలియకో తిరుగుబాటు చేశానయ్యా, తిరగబడ్డానయ్యా, నీ మాట వినకుండా నిన్ను గాయపరిచానయ్యా, చేయకూడని తప్పులు నేను చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను నీ రక్తములో కడుగయ్యా, పరిశుద్ధపరిచయ్యా, పవిత్రపరుచయ్యా. నీ మాటకు లోబడే మనస్సు నాకు దయచేయ్యా. నీ మాట వింటే చాలు నాయనా, నేను బాగుపడిపోతానయ్యా, ఉన్నత స్థితికి చేరతానయ్యా, అసాధ్యాలను సాధ్యం చేసుకుంటానయ్యా. నీ మాట వినే మనస్సు, నీకు లోబడే మనస్సు నాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.